నోయింగ్ ద లార్డ్. అందరూ దేవుడిని తెలుసుకొని ఉంటానండి. సాధారణంగా మనిషికి ఉంటాయి కొన్ని భయాలు. సో ఈ భయం అనేది ఇది నేచర్లో ఉంటుందన్నమాట. దట్ ఈస్ గుడ్ ఇన్ వన్ వే. దేవుని భయం కూడా మంచిదే. సో విశ్వాసుల సమస్యలు వేరు, అవిశ్వాసుల సమస్యలు వేరు. మళ్ళీ విశ్వాసుల్లో కూడా చాలా ఉంటాయి. ఒక విశ్వాసికి జరిగింది అందరికీ జరగాలని రూల్ లేదు. సో లెట్ us స్టడీ ఎ బెట్ ఇన్ దిస్ ఏరియా. 50వ కీర్తన 15వ వచనం. 50th Psalm verse 15. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొర్రపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరచెదవు. ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారు? దావీదు తన గురించి మాట్లాడుకుంటున్నాడు. తనకి దేవునికి ఉన్న సంబంధము గురించి మాట్లాడుతున్నాడు. అనేక భక్తులు ఉండొచ్చు, విశ్వాసులు ఉండొచ్చు, బోధకులు ఉండొచ్చు, రాజులు ఉండొచ్చు. అయితే తన దేవునికి తనకి ఉండేటువంటి సంబంధము గురించి అనేకులకు వచ్చాయి ఆపత్కాలాలు. వాళ్ళకు వచ్చాయి, వీళ్ళకి వచ్చాయి. కొంతమంది ఆపత్కాలంలో మునిగిపోయారు, కొంతమంది బయటికి రాలేకపోయారు, కొంతమంది ఇబ్బంది పడిపోయారు. అయితే ఇక్కడ దావీదు తన ఆపత్కాలం గురించి ఏమంటున్నాడంటే, ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించేదను, నీవు నన్ను మహిమ పరిచదు. అనేకులకు తెలిసి వాగ్దానం. ఇది జనరల్గా దావీద్ అవ్వచ్చు, లేకపోతే సొలొమోన్ అవ్వచ్చు, లేకపోతే ఏలియా అవ్వచ్చు. ఇది నేను తీసుకుంటున్నాను. ఈరోజు సంఘములో దేవుడు బోధిస్తున్నాడు, ఇది నాది. ఈ ఆపత్కాలంలో అనేక మంది చిక్కుకుపోయారు, అనేక మందికి పెళ్ళిళ్ళు అవ్వలేదు, అనేక మందికి అప్పులు తీరలేదు, అనేక మందికి జీవితాంతం ఈ రోగం ఇబ్బంది పెట్టింది, అనేక మందికి జరిగింది, అలా జరిగింది, ఇలా జరిగింది అని అనుకోవచ్చు. కానీ నువ్వు కనుక ఇది పర్సనల్గా తీసుకొని నువ్వు మొరపెడితే ఆ మొరను ఆలకించి నిన్ను విడిపిస్తాడు, నువ్వు దేవుణ్ణి మహిమపరుస్తావు. ఇట్స్ అప్ టు యూ హౌ యూ టేక్ దట్ ప్రాబ్లం. భర్తకు రాని, భార్యకు రాని, ఎవరికైనా రాని, గాడ్ ఈజ్ యువర్ పర్సనల్ గాడ్. చూద్దాం ఒకసారి. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించేదను, నీవు నన్ను మహిమపరిచెదవు. ఒక రకంగా భయం వేస్తుంది, వాళ్ళకి జరిగింది నాకు జరుగుతుందేమో. అందులో ఫ్యామిలీలో జరిగింది, చాలా జాగ్రత్తగా ఉండాలి. అప్పుడు ఏం చేయాలో తెలుసా? నువ్వు మొరపెట్టుకొని నువ్వు విడిపింపబడమే కాదు, నీ కుటుంబాన్ని విడిపించవచ్చు. నీ కుటుంబాన్ని విడిపించడమే కాదు, నీ విశ్వాసం గొప్పదైతే నీ వీధిని, నీ ఊరిని, నీ రాష్ట్రాన్ని, దేశాన్ని, ప్రపంచాన్ని కూడా విడిపించవచ్చు. ప్రపంచమంతా వరదొచ్చి వెళ్ళిపోతే ఒక వ్యక్తి ఇచ్చిన బలిని చూసి ఇక ఎన్నడూ భూమి అంతా తుడుచుకెళ్ళిపోవు, వరద ఇక రాదు. అప్పుడు నోవాకి ఇచ్చిన మాట గురించి నాకు తెలుసు. అందరూ అనండి, నా దేవుడు అనండి. తన భక్తుడైన నోవాకి ఇచ్చింది నాకు తెలుసు. సో యూ నీడ్ టు నో ద వర్డ్ అండ్ వాట్ హీ హాస్ డన్ టు నోవా. సో మొత్తం నీళ్ళు వచ్చేసి మొత్తం అంతా మునిగిపోతుంది అని శాస్త్రవేత్తలు అందరూ అన్నారు అనుకోండి. అప్పుడు మీరేమనాలా? ఇట్ విల్ నాట్ హ్యాపెన్. ఎందుకంటే ఇది సృష్టించినటువంటి సృష్టికర్తే ఇచ్చాడు. సో యూ నీడ్ టు నో సమ్ థింగ్స్. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 3 వచనాలు. ఐజియా చాప్టర్ 1 verse 1 to 3. ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియాను యూదా రాజుల దినములలో యూదాను గూర్చియు యెరూషలేమును గూర్చియు ఆమోజు కుమారుడగు యెషయాకు కలిగిన దర్శనము. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని, వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఎద్దు తన కామందు నెరుగును, గాడిద తన సొంతవాని దొడ్డి తెలుసుకొనను. ఇశ్రాయేలునకు తెలివిలేదు, నా జనులు యోచింపరు. ఇంగ్లీష్లో ఇంకొక మాట ఉంటుంది, ద ఆక్స్ నోయెత్ ఇట్స్ ఓనర్. ఆ గేదెకి తన యజమాని ఎవరో తెలుసు. ద యాస్ హిజ్ మాస్టర్స్ క్రేప్. ఆ గాడిదకి తన యజమాని ఎవరో తెలుసు. బట్ ఇజ్రాయెల్ డత్ నాట్ నో. ఇజ్రాయెల్కి నేను ఎవరినో తెలీదు. తన యజమానికి ఎద్దు తన కామందు నెరుగును, గాడిద సొంతవాని దొడ్డి తెలుసుకొను, ఇజ్రాయేలుకు తెలియలేదు, నా జనులు యోచింప. మై పీపుల్ డోంట్ నో మీ. ఇదేంటిది? నా ప్రజలు నా గురించి ఎందుకు తెలుసుకోలేదు? ఒకసారి మనం దేవుడిని అడగాల. గాడ్, వాట్ ఐ గోయింగ్ టు డూ, వాట్ షుడ్ ఐ డూ? ఒక వ్యక్తి ఇలాగే నేను తెలివైన అనుకొని తన భార్య 2 కూతుర్లను తీసుకెళ్ళిపోయి మోయాబు దేశానికి వెళ్ళిపోయాడు. ఎందుకంటే అక్కడ ఏమొచ్చింది? కరువు. ఇక్కడ అందరూ చనిపోతారు, వీళ్ళందరూ కాదలరు అని చెప్పి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ అతనికి నష్టం వస్తుంది, కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి. తుదకు తిరిగి మళ్ళీ ఈ కుటుంబం వెనక్కి వచ్చేస్తుంది. వెనక్కి వచ్చినప్పుడు వాళ్ళకి ఏం తెలుస్తుందంట? ఆ కరువు కాలంలో దేవుడు వాళ్ళకి ఏమి ఇచ్చాడంట? భోజనం పెట్టాడంట అద్భుత రీతిగా. అందుకే ఆ 40 సంవత్సరాల అద్భుతాలను జ్ఞాపకం చేసుకోమంటాడు. నేను ఎలాగ 40 సంవత్సరాలు మీరు ఒక్క విత్తనం వేయకుండా, ఒక్క పని కూడా చేయకుండా 2 పూట్లు భోజనం పెట్టాడా లేదా? హీ హస్ గివెన్ దెమ్ ఎవ్రీథింగ్. హీస్ టాకింగ్ అబౌట్ ఇజ్రాయెల్ హియర్. ఒక్కొక్కసారి కొంతమంది ప్రార్థనలు ఆలకించడు, వాళ్ళు విశ్వాసులే. నువ్వు అనుకుంటావు అది నీకు ఇంకా భయం వేస్తుంది. ఏంటి? ఆ విశ్వాసిని మొన్నే కలిసావు నువ్వు, అతను విశ్వాసం నీతో చెప్పుకున్నాడేమో. సో మీరేమో ఏమనుకుంటారు? చాలా డీప్ మనిషి ఏమో అనుకుంటారు. నేను మొరపెట్టాను, నాకు ఇది జరగలేదండి. నీకు భయం వేస్తుంది. ఇతనికి జరగలేదు, నాకు కూడా
జరగదేమో. అవి కూడా లెట్ స్టడీ దాట్. సామెతలు 1వ అధ్యాయం 23 నుంచి 25. నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి, నా ఆత్మను మీ మీద కుమ్మరించుదును, నా ఉపదేశమును మీకు తెలిపెదను. ఓకే, ఒక వ్యక్తితో దేవుడు మాట్లాడుతున్నాడు. గుంపుతోటో, ఒక దేశముతోటో, ఒక రాష్ట్రముతోటో, వ్యక్తితోటో. నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి, నా ఆత్మ మీ మీద కుమ్మరించుదును, నా ఉపదేశమును మీకు తెలిపెదను. నా ఆత్మనిస్తాను, నేను మీతో మాట్లాడతాను అని దేవుడు. ఒకసారి మనము గద్దింపు అంటే ఏ స్టేజ్కి వచ్చినట్టు, ఒక రకంగా కొంచెం సెమీఫైనల్స్కి వచ్చినట్టు. మనం ఏం చేస్తాం, పిల్లల్ని ఫస్ట్ ఇది చెప్తాం గద్దిస్తాం. అది కూడా కాకపోతే తెలుసు కదా, చదవం 25 వరకు. నేను పిలవగా మీరు వినకపోతిరి, నా చెయ్యి చాపగా ఎవరును లక్ష్య పెట్టకపోయిరి. కొన్ని రోజులు, కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు, మేబీ ఒక 2-3 దశాబ్దాలు ఆయన ఆ విషయమై వార్నింగ్ ఇస్తున్నాడేమో, ఆ విషయమై చేయి చాపుతున్నాడేమో. చదవండి. నేను చెప్పిన బోధ ఏమియు మీరు వినక త్రోసివేసితిరి, నేను గద్దింపగా లోబడకపోతిరి. నేను చెప్పిన బోధ ఏమీ మీరు వినక త్రోసివేసితిరి. ఎంత చెప్తున్నాను, ఎన్ని సంవత్సరాలు, మేబీ ఒక దశాబ్దం నుంచి 2 దశాబ్దాల నుంచి. తన బిడ్డలకి, ఎవరికి, వీళ్ళు అన్యులా, తన బిడ్డలా? దే ఆర్ హిజ్ ఓన్ పీపుల్. ఏషియాలో ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ఇజ్రాయెల్తో. ఏ ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నాడు? ఏషియా ద్వారా మాట్లాడుతున్నాడు. ఏమని? నా ప్రజలకు నా గురించి తెలీదు, నేను చెప్పిన బోధ ఏమీ వెనక త్రోసివేసితిరి, నేను గద్దింపగా లోబడకపోతిరి. దిస్ వాస్ ఫర్ ఎ లాంగ్ టైమ్. ఇప్పుడు అదే అధ్యాయంలో కష్టం వచ్చింది మళ్ళా. మరి అలా జరిగినప్పుడు, జరిగే తర్వాత మీ పిల్లవాడు మాట అనకపోతే మీరు ఏం చేస్తారు మీకు తెలుసు. సో అది జరుగుతుండగా మరి ఆ స్టార్టింగ్లో ఒకవేళ వాడు, నువ్వు అనుకున్నావు ఒక 10 దెబ్బలు కొడదామని, ఫిక్స్ అయిపోయి వెళ్ళిన తర్వాత మొదటి దెబ్బకి వాడు వద్దు సారీ అని చెప్తే ఏం చేస్తావు? వినకుండా 10 దెబ్బలు, పూర్తిగా 20 దెబ్బలు కూడా వేసేయచ్చు కదా. సో యూ డోంట్ నో హౌ యూ రెస్పాండ్. చూద్దాం, లెట్స్ లిసన్ 27 to 31. భయము మీ మీదికి తుఫాను వలె వచ్చినప్పుడు. అంటే ఎవరు వీళ్ళు? ఎన్నిసార్లు చెప్పినా విననోళ్ళు. మొత్తం అన్ని త్రోసివేశారంట. పోనీ ఒకటి పాటించి ఇంకోటి పాటించడమే కాదు, అసలు లేనే లేదు. ఒక్క ఆజ్ఞ, ఒక్క మాట, ఎవ్రీథింగ్ they have set aside. చదవమ్మా. భయము మీ మీదికి తుఫాను వలె వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయము కలుగునప్పుడు, మీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యము చేసి. రివర్స్ ఉంది ఇక్కడ సిచ్యుయేషన్. ఆపత్కాలం ముందు నాకు మొరపెట్టము, నేను మిమ్మను, అప్పుడు మీరు నన్ను మహిమపరిచేది. ఇక్కడ ఏంటి? ఇక్కడ అంటే గాడ్ ఈజ్ నాట్ రెస్పాండింగ్, అంటే కోపం అనమాట. చదవండి. అప్పుడు వారు నన్ను గూర్చి మొరపెట్టెదరు కానీ నేను ప్రత్యుత్తరం అప్పుడు ఎప్పుడు అంటే ఒక 10, 20, 30 సంవత్సరాలు చెప్పిన తర్వాత కూడా ఇంత కూడా పాటించకుండా, వినకుండా, కేవలం ప్రజలు ఆడుకుంటా, ఒక్క ఆజ్ఞ అసలు ఏమి పాటించకుండా, అప్పుడు వారు నన్ను గురించి మొరపెట్టెదరు కానీ నేను ప్రత్యుత్తరం ఇయ్యకుందును. నన్ను శ్రద్ధగా వెదకెదరు గాని వారికి నేను కనబడకుందును. అప్పుడు ఫుల్ ఫాస్టింగ్ ఉంటారు. నువ్వు ఆశ్చర్యపోతావు, ఏం స్పిరిచువల్గా ఉన్నారు వీళ్ళు. ఇప్పుడు 20-30 సంవత్సరాల విధేయత తర్వాత ఇప్పుడు ఫుల్ ఫాస్టింగ్ ఉన్నారు. మొఖాల మీదే ఉన్నాను తెలుసా, పొద్దున్న సాయంకాలం దాకా. చూద్దాం. నేను ప్రత్యేకం వెతుకుందును, నన్ను శ్రద్ధగా వెదకెదరు కానీ నేను వారికి కనబడకుందును. జ్ఞానము వారికి అసహ్యమాయను, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వారికి ఇష్టం లేకపోయాను. ఇప్పుడు దేవుడు హృదయాంతరములు ఎరిగిన దేవుడు. వాళ్ళకి ఎప్పుడు ఏం మాట్లాడుతున్నాడు? వాళ్ళ గురించి జ్ఞానము వారికి అసహ్యమాయను, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వారికి ఇష్టము లేకపోయాను. నా ఆలోచన విననొల్లకపోయిరి, నా గద్దింపును వారు కేవలము తృణీకరించిరి. కాబట్టి వారు తమ ప్రవర్తనకు తగిన ఫలమును అనుభవించెదరు. ఎవరు? ఇజ్రాయేల్ వారు కాదు. దేవుడు చెప్పిన వినకుండా తమ ప్రవర్తనకు తగిన ఫలము అనుభవించెదరు. తమకు వెక్కస మగు వరకు తమ ఆలోచనలను అనుసరించెదరు. Therefore shall they eat of the fruit of their own way and be filled with their own devices. అప్పుడు వాళ్ళు చేసుకున్నది వాళ్ళ మీదకి వస్తుంది. ఇక్కడ వీళ్ళ సమస్యలకి ఈ రకం విశ్వాసులకి తేడా ఉంటుందా? వీళ్ళని దేవుడు ఎలా చూస్తున్నాడు? విశ్వాసులుగా చూస్తున్నాడా, అవిశ్వాసులుగా చూస్తున్నాడా? కన్ఫ్యూజన్. సో మరి నువ్వేమనుకుంటావు? ఒక విశ్వాసకి ఇలా జరిగింది కాబట్టి నాకు కూడా ఇలా జరుగుతుందేమో అని. చాలా మంది ఇలా చూసి భయపడిపోతారు. ఇలా అమ్మో వాళ్ళకి జరిగింది నాకు కూడా జరుగుతుందేమో. ఆ వ్యక్తికి ఎందుకు అలా జరిగింది? అతను మొరపెట్టగా ఉపవాసం ఉండి పొద్దున్న సాయంకాలం దాకా కూడా వారమంతా మోకాళ్ళ మీద ఉన్నా సరే, దావీదు కూడా ఉన్నాడు బతికించమని, ఆ కుమారుడిని బతికించమని. వారం రోజులు పచ్చి మంచినీళ్ళు ముట్టుకోలే, తిండి తినలే, కొడుకు బతికాడా? దావీదు లాంటి భక్తుడు ప్రార్థనే అని లేదు. ఇక నేను ప్రేయర్ మానేస్తా, ఫాస్టింగ్ మానేస్తా, ఉపవాసం మానేస్తాను. అందుకనే గాస్పల్ షుడ్ బి వెరీ కేర్ఫుల్. గాస్పల్ విత్ ద ఫ్లెష్ అండ్ మైండ్. అంటే సువార్తను ఎలా అర్థం చేసుకుంటున్నావు నువ్వు? శరీరముతో, విత్ ద మైండ్ అండ్ ద ఫ్లెష్. యేసు ప్రభువారు తన శిష్యులతో ఉన్నా సరే ఆయన ఏమంటాడు? నేను వెళ్ళి ఆదరణకర్తను పంపిస్తాను, అతడు మిమ్మును సర్వసత్యంలోనికి, అంటే నేను శరీరంలో ఉండి బోధించాను దానికంటే ఆత్మరూపంలో ఉంటే మీరు కరెక్ట్గా అర్థం చేసుకుంటారు. సో ద స్పిరిట్ ఈస్ ద కీ. అందుకే ఆయన సిలువ మరణము ద్వారా మనకి ఏమిచ్చాడు? పరిశుద్ధాత్మ, ద హోలీ స్పిరిట్. యూ గాట్ ద హోలీ స్పిరిట్. బీ సెన్సిటివ్. ఫాస్టింగ్ అప్పుడు హోలీ స్పిరిట్ బాగా పనిచేస్తుంది. సెల్ఫ్ కంట్రోల్ ఎక్కువ వస్తుంది. నీ నోటిని కంట్రోల్ చేసుకోవాలా, నీ కళ్ళని కంట్రోల్ చేసుకోవాలా,
నీ కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలా, నీ బలహీనతలను కంట్రోల్ చేసుకోవాలా. ఫాస్టింగ్ ఇస్ వెరీ పవర్. ఫాస్టింగ్ విల్ ఇంక్రీజ్ యువర్ ఫోకస్. నువ్వే ఆశ్చర్యపోతావు, అదేంటిది నాకు ఇక వాటి మీద మనసు రావట్లేదేంటి, ఏమైంది అని. నీ లోపల దేవుడు పెట్టినటువంటి దాన్ని బయటికి తీయడానికి ఉపయోగిస్తుంది. నజరేయుడైన యేసయ్య, ఇదిగో ప్రభువా, మరి ప్రత్యేకముగా సంఘములో అందరూ ఆత్మలో ఎదిగి వారు బట్టలు తెల్లగా ఉతుక్కొని పరిశుద్ధముగా జీవించే కృప వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాను. లెట్ దెమ్ బి మోర్ హోలీ, మోర్ రైచస్. ఇంకా వారికి ఉండేటువంటి బలహీనతలను పక్కన పెట్టి పవిత్రముగా పరిశుద్ధంగా నీ వధువులే ఉండి ఆత్మ విషయమైన ఫలాలు, ఆత్మ విషయమైన వరాలు అడగండి. గాడ్ గివ్ మీ ద గిఫ్ట్స్ ఆఫ్ స్పిరిట్. ఈ భయాలు నాకు ఉన్నాయి నాయన, ఈ భయాల నుంచి, పిల్లల విషయమై భయం, పెద్దోళ్ళ విషయమై భయం, చిన్నోళ్ళ విషయమై ఈ భయాల నుండి నన్ను దూరము చేయి నాయన. పుట్ మీ అవే ఫ్రమ్ దీస్ ఫియర్స్ లార్డ్. బ్లెస్ మై జనరేషన్స్. నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.